మీ శరీరతత్వాన్ని అంటే ఎవరి శరీరాన్ని వాళ్ళు పరిశీలించుకుంటుండాలి. వాళ్ళు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు? ఎలా ఉంది? హ్మ్. వాళ్ళ యొక్క డైజెషన్ ఎలా ఉంది? ఎమోషన్ ఎలా ఉంది? నిద్ర ఎలా ఉంది? హ్మ్. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ఎలా ఉంది? వాళ్ళు చేసే పనిలో అంతకుముందు యాక్టివిటీకి ఇప్పటికి ఏదైనా తేడా వస్తుందా? హ్మ్. ఇవన్నీ వాళ్ళు గమనించాలండి. హ్మ్. ఒక్కొక్కసారి చాలా క్యాన్సర్స్ చివరి దశలోనే తెలుస్తాయి. హ్మ్. దానికేం చేయలేం. హ్మ్. కానీ కొన్ని ప్రారంభంలో తెలిసే ఉన్నాయి. ఇప్పుడు చూడండి హుహుహు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు లేడీస్‌కు. అది వాళ్ళకొక సెల్ఫ్ బ్రెస్ట్‌లో టచ్ డయాగ్నోస్. చేసుకుంటే సెల్ఫ్ హ్మ్. డయాగ్నోస్ చేసుకోవచ్చు. హ్మ్. చూస్తే వస్తుంటుంది. హ్మ్. అప్పుడు ఒకవేళ టెస్ట్ చేయడానికి వెళ్తే ఇప్పుడు సింపుల్ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేస్తారు. హ్మ్. ఇక డిఫరెంట్ హ్మ్. స్కాన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. అది వైద్యుల పర్యవేక్షణలో మమ్మోగ్రఫీ అని యాహ్! రకరకాలుగా ఉన్నాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలో ఒకసారి వాళ్ళకి తెలియజేసి తెలుసుకోవాలి. హ్మ్. ఇంకోటేంటే చాలామందికి వెంటనే మీకు బయాప్సీ చేసి చూడాలి. అది అవునో కాదో అని అంటారు. హ్మ్. నేను చెప్పేదేంటంటే ఆయుర్వేదంలో చికిత్స తీసుకోవాలంటే మాత్రం బయాప్సీలు చేసుకోకుండా ఉండి ముందుగానే చికిత్స తీసుకోండి అని చెప్తాం. హుహుహు. ఎందుకంటే బయాప్సీ చేసిన తర్వాత చాలా మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హుహుహు. బ్రెస్ట్ క్యాన్సర్‌లో గాని, లేదంటే ఏదైనా లోపల హ్మ్. లైపోమా గాని, సంథింగ్ ఏదైనా డెవలప్ అయినా కూడా హ్మ్. దాన్ని తీయాలంటే వీళ్ళకి కంపల్సరీ బయాప్సీ అంటే కొంచెం కొంత పీస్ తీసి టెస్ట్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. ఇది ఆధునికంగా ఉండే విధానం. హ్మ్. నేను అందరూ దీనికి ముందుగానే వెళ్ళిపోయి అలాంటివి చేయించుకోకండి అని నేను చెప్తున్నా. హుహుహు. చాలా వాటికి హ్మ్. ముందుగా ఆయుర్వేదిక్‌లో చాలా చికిత్స. ఆయుర్వేదం అంటేనే ఒక జీవన విధానం. హ్మ్. రోగాలు రాకుండా కాపాడుకోగలిగే విధానం. మన ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అసలు రోగాలు రాకుండా ఉండాలనే భావం చాలా మందికుండాలి.